తింపాలంటే తింపుకోండి ఇల్లు మొత్తం, కానీ ఒక మూల తింపొద్దు. సరే మీ ప్రకారం ఈశాన్యం పెరిగితే మంచిది కదా, మంచిదే కదా అన్నట్టు అనుకుందాం, మంచిదే కదా, రైట్. ఇప్పుడు మీకు 2 చేతులు ఉన్నాయి, ఒక చెయ్యి పెరిగింది, మంచిదే కదా, మరి ఈ చెయ్యి తెగింది కదా, మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఒక ఇంటికి ఒక మూల పెరిగితే మంచిది అనుకుందాం, మరి ఇంకో మూల తెగిపోయింది కదా. ఒక మేజర్ మిస్టేక్ మీరు ఏం చేశారంటే ఇంటి మొత్తానికి గ్రౌండ్ ఫ్లోర్ వరకు, ఇప్పుడు వీళ్ళు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 1.5 year లో వాళ్ళకు ఫైనాన్షియల్ గా బయట స్ట్రక్అప్స్ ఏమైనా అయినాయా? ఇక్కడ నుంచి పోయిన స్టాక్ కంపల్సరీ వాళ్ళకు ఆ ప్రాబ్లం పేమెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకు తెలుసా? వీళ్ళ మొత్తం పోర్షన్ కి వాయువ్యం తెగిపోయిన దోషం ఉంది. వాళ్ళకు మీరు లోపల నుంచి పైన మీరు ఎట్లయితే గోడ కట్టేసేసి లోపల నుంచి టాయిలెట్ పెట్టారో అట్లానే వీళ్ళకి టాయిలెట్ పెట్టాలి మీరు. ఇంటికి ఈ ఇంటి మొత్తానికి వాయువ్యం తెగిపోయిన దోషం, ఇది తెగిపోయింది కదా. ఈ ఇంటి మొత్తంలో ఈ పీస్ ఉందా? ఇప్పుడు ఇంటి లోపలికి ఉందా? ఇది లేదు. సో బయటికి ఉన్నప్పుడు ఈ ఇంటికి టచ్ కాకుండా సపరేట్ గా పెడితే ఓకే, యాక్సెప్టెడ్, మనకు అది ఇష్యూ లేదు. ఇప్పుడు దీన్ని ఈ గోడ కవర్ చేసేసి ఇది కూడా గోడ కవర్ చేసేసి వాళ్ళకి లోపల నుంచి ఇక్కడ డోర్ ఇచ్చి ఈ టాయిలెట్ వాళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడు ఈ గోడ లోపలికి ఏదైతే నొక్కి కట్టారో అది కట్టేది ఉంటే మొత్తం అలాగే కట్టేశారు కదా, అది అయిపోయింది, ఇంకా దానికి సంబంధం బ్లాక్ అయిపోతుంది ఈ వాయువ్యం తెగితే అని చెప్పాను. యాక్చువల్గా ఇంపాక్ట్ వాళ్ళకు ఉండాలి. నాకు తెలిసి మనసు మీరు ఎక్కువ పెడుతున్నారు దీని మీద, కాబట్టి అది ఇంపాక్ట్ మీ మీదకి వస్తుంది, లేదంటే వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. ఎవరైతే కిరాయికి ఉంటారో వాళ్ళకే దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఓనర్స్ కనుక దాని మీద ఇంట్రెస్ట్ పెట్టారనుకోండి ఓనర్స్కే వస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీన్ని సెట్ చేయాలంటే ఇది ఒకటి చేస్తే చాలు.